చదువుతున్న నీవు మంచి ఉద్యోగం పొందుకోవడానికి ఆశతో ఉన్నావా? అయితే నీవు దేవుని యొక్క చేతి కింద దీన మనస్సు కలిగి ఉండు. వ్యాపారము చేస్తున్నావా? ఆ వ్యాపారంలో ఉన్నతమైన స్థితికి రావాలి అని ఆశపడుతున్నావా? అయితే దేవుని సన్నిధానంలో దీన మనస్సు కలిగి ఉండు. నీ పంట రాబడి తక్కువైపోయిందా? నువ్వు చేస్తున్న వ్యవసాయంలో నష్టం వస్తుందా? నీ పంట పొలాలు ఆశీర్వదించబడ్డం లేదా? సంవత్సరమునకు నీ దిగుబడి రాబడి తగ్గిపోతుందా? అయితే నీవు దేవుని యొక్క చేతి కింద దీన మనస్సు కలిగి ఉండు. నువ్వు ఉద్యోగం కొరకైనా, వ్యాపారము కొరకైనా, పంటను పండించే రైతు అయినా, నువ్వు ఎవరివైనా సరే దేవుని సన్నిధానంలో ఆయన చేతి కింద నువ్వు దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే నీకు ఉద్యోగంను దేవుడు అనుగ్రహిస్తాడు, నీ వ్యాపారమును అభివృద్ధి చేస్తాడు, నీ పంట పొలాలను దేవుడు సారవంతమైన భూములుగా మారుస్తాడు. హల్లెలూయా. పిల్లలు లేక నీవు ఉన్నావా? కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, అయితే సంతానము లేక ఇబ్బందులలో, శ్రమలలో, దుఃఖములో, వేదనలో ఉన్నావా? అయితే నేను నలుగురు చూచి హేళన చేస్తున్నారా? వివాహమై 3 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, 7 సంవత్సరాలైనా, 10 సంవత్సరములైనా సంతానము కలగలేదు అని ఇతరులు నిన్ను నిందించే విధంగా నీ ఇంటిలో వారి నిన్ను సూటిపోటి మాటల చేత మాట్లాడుతూ ఉన్నారా? ప్రియ సహోదరి, నువ్వు ఏమాత్రం దిగులు చెందమాకు. నీ మనసును దేవుని యందు ఉంచి ఆయన బలిష్టమైన చేతి కింద నీవు ఎంతో దీనత్వము కలిగి ఉండు. హన్నాకు దేవుడు గర్భఫలం ఇచ్చిన విధంగా దేవుడు నీకును అనుగ్రహిస్తాడు.